అవతార మెహర్ ప్రభుకి జై. నేను 50 ఏళ్ళ బాబాని చూశాను. బాబాని మొట్టమొదట మాకు ఎలా తెలిసిందంటే రాఘవ గారు కలకత్తాలో ఉండేవాడు. అక్కడి నుంచి అక్కడ రాఘవ గారు తెలిసి మాకు ఫోన్ చేసి చెప్పారు, ఇది మెహర్ ప్రభు భగవంతుడు, ఆయన మీరు చూడడానికి ఏమో ఏలూరు రండి అని చెప్పేసి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము ఏలూరు వెళ్ళాం. ఏలూరు వెళ్ళేసరికి పొద్దున్న దర్శనం ఇస్తున్నారు అందరికీ. 8:30 అయింది. 8:30కి బాబా ఎండ కిరణాలు పడుతున్నాయి. బాబు ఆ తేజస్సు చూడలేము మనం, అంత తేజస్సుగా ఉందన్నమాట. బంగారపు ఛాయలో ఉన్నారు, సదరా వేసుకున్నారు, దానిపైన గులాబీ షర్ట్ ఉంది. ఆయన అంతవరకు వెళ్ళాలంటే అందరూ బాబాలు అంటున్నారు, బాబా బాబాయ్ బాబా అన్నారు. ఏంటో రమ్మని మన ఊరికి మళ్ళీ అక్కడి నుంచి చేసినందుకైనా మనం వెళ్ళాలని మేము వెళ్ళామన్నమాట. అంతవరకు మాణిక్యాలరావు గారు ఏ పూజకు కానీ ఒక దేవుడికి దండం పెట్టడం కానీ ఏది లేదు. ఆ బాబాను చూసిన క్షణం నుంచి బాబాని విడిచిపెట్టలే. పోయే వరకు బాబా నామస్మరణతోటే ఉన్నది. మేము మొట్టమొదటి బాబా వచ్చేటప్పుడు ఇక్కడ బెజవాడలో ఎవరు లేరు, మేమే ఉన్నాం అన్నమాట. బాబా బెజవాడ రెప్పించాలి. దాని ముందు ఈరొచ్చు పెండు వచ్చారు బెజవాడ. మా ఇంట్లో ఉన్నారు వాళ్ళు. మాది చెర్నీళ్ళు, అందులోనే మాతోటే ఉన్నారు ఆయన వాళ్ళిద్దరు. తర్వాత బాబా వస్తున్నారని తెలిసి బాబాని ఊరు రప్పించారు. అంటే మామూలుగా ఏదో ఒక సాధువు ఏదో అనుకున్నామే కానీ భగవంతుడు బాబా అని మేము అనుకోలేదు. కానీ మాకు అంత స్తోమత లేదు. బాల పోస్టర్లు అంటించాలి, మైకులు పెట్టాలి, చేయాలి, బాబా మెహర్ బాబా గారు వస్తున్నారని చెప్పే అంత ఇది లేదు. కాబట్టి కలకత్తా నుంచే 4 వచ్చారు. బాబు వచ్చి వాళ్ళే వాల్ పోస్టర్లు అవన్నీ చేసి గోళ్ళకి అంటించారు, చేస్తారు, అంతా చేశారు. అప్పుడు రామకోట ఉత్సవాలు జరుగుతున్నాయి, అయిపోయినాయి, పందిళ్ళు ఉన్నాయి. బాబాని తీసుకొచ్చాము. ఆ పందిట్లోనే బాబా గారు దర్శనం ఇచ్చారు. రామకోట పండితులు ఆ దర్శనం వచ్చేసరికి మేము అంత ముందు రోజు పొద్దుట గుంటూరు వెళ్ళొచ్చారు. కొంచెం బాబా గారు కూడా ఐరానే ఉంది. కానీ జనం చూస్తే ఇసుకపోస్తే రాలకుండా ఉంది. ఏంటి ఇంత జనం, మనకే కదా తెలుసు, అది తెలియదు. అప్పుడు భగవంతుడు బాబా అని మాకు తెలీదు. అందుకని ఏంటి ఇంత జనం వచ్చారు, మనకే బెజవాడలో తెలుసు, ఎవరికి తెలియదు. అటువంటిది ఇంత జనం ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయారన్నమాట. బళ్ళతోటి అరటి పళ్ళు బళ్ళతో వచ్చింది. ఈ బళ్ళతో అన్నీ ఎలా వచ్చినాయి. అంతకుముందు బాబా వచ్చేటప్పటికి రామ్మోహన్ సర్వారావు గారు ఇది లేదు, మాకు స్నేహం లేదు. వీళ్ళే రాహుల్ గారు మాణిక్యాలరావు గారే చేశారు, కానీ ఎవరు సహాయం లేదు. ఒక ఆఫీసులో అతను మా ప్రసాదరావు అని అతను చేసేవాడు కొంచెం సహాయం. అక్కడ దాయిస్తే అసలు లోనకి వెళ్ళనేట్లే, అంత ఇదిగా ఉంది జనం. నేను సంటి పిల్లని తీసుకొని వెళ్తున్నాను అనమాట. తోసేసి ఎక్కడ తొక్కేస్తారో పిల్లని అని భయం వేసి నేను వచ్చేసాను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మా గుమ్మం మీద తల పెట్టుకొని ఏడుస్తున్నాను. నేను బాబా వస్తారు మెహర్ బాబా గారు ఇక్కడికి అని ఇన్నాళ్ళు 15 రోజుల నుంచి ఈ వాల్ పోస్టర్లకు అన్నీ సహాయం చేసి అన్నీ వాళ్ళకి చేసి నేను చేసి పెడితే నాకు ఏంటి బాబా కనీసం లోనికి వెళ్ళని కూడా ఎవరు వెళ్ళని లేదు అన్న ఒక దుఃఖం బాగా వచ్చి భూమి మీద తలపెట్టుకొని ఏడుస్తుండే 7:30 అయింది.
7:30కి ఎవరో తలుపు కొడుతున్నారు వచ్చి. ఎవరు అన్నారు. నేను ఏడుస్తున్నాను. ఎవరు అని అడుగుతాను. తగ్గ ఎవరని సమాధానం చెప్పలేదు. తలుపు కొట్టేస్తున్నారు, గట్టిగా కొడుతున్నారు. ఎవరు అని అడుగుతున్నాను. ఎవరని అడిగితే ఆఖరికి పక్కన కిటికీ ఉంది. ఆ కిటికీ లేకొచ్చి తలుపుతా అన్నారు. ఆ ఒక్క మాట తెలిసి తర్వాత ఎవరో బయట వాళ్ళు అనుకుని నేను తలుపు తీస్తాను. తలుపు తీసుకు ఆ తలుపు దగ్గరే ఒక కుర్చీ ఉంది. ఆ కుర్చీలో సద్రా వేసుకొని బాబా కూర్చున్నారు. వచ్చి కూర్చుంటే నేను అయోమయంలో ఏంటి బాబా నాన్నపతి ఎవరన్నా ఒక మనిషి వచ్చేవారు కూర్చున్నారా? నేను నాకు తొయ్యలేదు, నేనేం మాట్లాడలేదు. ఆ గుమ్మానికి అలా కతుక్కొని ఉండిపోయాను, కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాబా కూడా ఏం మాట్లాడలేదు. కూర్చున్నాను. నేను మాత్రం అలాగే ఏడుస్తూనే ఉన్నాను. నేను వచ్చాను కానీ ఏం మా బాబా మాట్లాడాలి, నేను మాట్లాడలేదు. అలాగే చూసింది. తర్వాత నాకు వచ్చాను, చూడాలనుకున్నాను, చూసాను, వెళ్ళిపోతున్నాను అన్నారు. కనపడలేదు. తర్వాత బాబా నాకు కనపడలేదు. దీనికి ముందే నాకు బాబా కొండ మీద బాబా బర్త్డేకి కృష్ణుడు అవతారం వేశారే, అది వేసి కొండ ఎక్కుతున్నారు. కొండ ఎక్కి అదే కత్తి ఆ డ్రెస్ వేసుకొని ఎక్కుతున్నారు. అయ్యో ఏంటిలా కొండ ఎక్కుతున్నారు, కొండ నుంచి పడిపోతారేమో, కింద పడిపోతారేమో మీరు అని చెప్పేసి అంటానే ఉన్నాను. తెలియకుండా కొండ ఎక్కిపోయేది తెలియలేదు నాకు. అక్కడి నుంచి మేము అక్కడి నుంచి బాబాని నమ్మాము. బంబి ఆయన యొక్క దీంట్లో ఉన్న తర్వాత మాకు రామ్మోహన్ రావు గారు, సర్వారావు గారు కలిసి మాకు అన్ని సహాయం చేశారు. బాబా వచ్చినప్పుడు బాబా అక్కడి నుంచి మాకు బయలుచ్చారు. ఎవరు ఉండకూడదు, మేము ఉండే దగ్గర అని చెప్పేసి బాబా. అప్పుడు అక్కడ పైన అంతా రామ్మోహన్ రావు గారు ఖాళీ చేసి ఇచ్చేసారు. ఖాళీ చేయించేసి వాళ్ళందరూ కిందే ఉన్నారు. ఎవరు కూడా పైన లేరు, కిందే ఉన్నారు. ఆ పైన ఉండేటప్పుడే అవి ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వస్తే దర్శనం ఇచ్చేవారు. అక్కడ ఆ ఫోటో మనం తీసుకొచ్చి డాక్టర్ గారికి ఇచ్చారు. ఈ ఫోటో తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి. బాబా గారు వచ్చి అప్పుడు ఇచ్చారు అంటే తెలియాలి కదా విజయవాడలోను. అది తప్పకుండా ఇది చేయించండి అని చెప్పి మనం తీసుకొచ్చి డాక్టర్ గారికి ఇచ్చారు. రాదు అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ దర్శనం ఇచ్చేవారు. అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏం చేసేవారు, ప్రతి సంవత్సరం మేము గురుప్రసాద్కి వెళ్ళేవాళ్ళం. ప్రతి సంవత్సరం అయితే ఒక సంవత్సరం రామ్మోహన్ రావు, సర్వారావు గారు, మాణిక్యాలు మొక్కుని బాబా గారు మిమ్మల్ని విజయవాడకి త్రిమూర్తులు చేస్తున్నానని చెప్పారు. మీ ముగ్గురిని కూడా త్రిమూర్తులు చేస్తున్నాను అని చెప్పారు బాబా. నాకు కొన్ని జ్ఞాపకం ఉన్నాయి చెప్తాను, కొన్ని జ్ఞాపకం నేను చెప్పని చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పొద్దున్న మేము స్టేషన్ ఎదురుగా ఒక సత్రం ఉండేది. ఆ సత్రంలో వంట చేసుకొని 9-8 బాబా దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళం. మధ్యాహ్నం దాకా అక్కడే ఉండేవాళ్ళం అన్నమాట. ఒకసారి ప్రతి సంవత్సరం కూడా రామ్మోహన్ రావు గారికి, సర్వారావు గారికి, మాణిక్యాలు గారికి స్పెషల్ దర్శనం ఇచ్చేవారు. అది గురుప్రసాద్లో కుడి చేతి పక్క ఒక రూమ్ ఉంది, ఎడమ చేతి పక్క ఒక రూమ్ ఉంది. కుడి చేతి పక్క రూమ్లో స్పెషల్గా దర్శనం ఇచ్చేవారు. అలాగా ఒకరోజు రామ్మోహన్ రావు గారికి వాడికి ఆ కుటుంబానికి దర్శనం ఇచ్చారు. వాళ్ళు అయిపోయిన తర్వాత సర్వారావు గారికి ఇచ్చారు. సర్వారావు గారు అయిపోయిన తర్వాత నేను కొంచెం నిదానంగా నడుచుకొస్తున్నాను. నేను గేటు దగ్గర ఉన్నాను. ఈరిచి గారు అడుగు వేయించి కేకేస్తున్నారు. మాణిక్యాలు ఫ్యామిలీ అని అరుస్తున్నారు గట్టిగా. నేను గబగబా పరిగెట్టుకొని వెళ్ళాను. బాబా గారేమో ఎందుకు ఇంత ఆలస్యం అయింది నీకు అని చెప్పేస్తాను. దాన్ని నేను ఏం చెప్పలేకపోయాను. తర్వాత ఏం చేశాడంటే బాబా గారు నా 2 చేతులు పట్టుకొని
ఇలా 2 బొగ్గులు ఇలా సవరి తీశారు. సవరి తీసి నా కళ్ళల్లో 2 కళ్ళల్లోకి చూశారు. చూసి ఏం చేశారంటే, నువ్వు నన్ను ప్రేమిస్తావా, నీ భర్త ప్రేమిస్తావా అని అడిగారు. ఏం చెప్పాలో భగవంతుడు, ఏం చెప్తే ఏం తప్పు అవుతుందో అని చెప్పి నేనన్నా, బావా నిన్నే ప్రేమిస్తాను నేను అని చెప్పేసి చెప్పాను. ఈ విధంగా చాలా జరిగింది. ఇంకా కొన్ని జ్ఞాపకం వస్తున్నాయి, కొన్ని జ్ఞాపకం రావటం లేదు. బాబాయ్ ఏదో ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళినప్పుడు బాబా షష్ఠి పూర్తికి అన్నింటికి కూడా వెళ్ళాను మేము. అన్నింటికి వెళ్ళాను. బాబా చుట్టూ వాళ్ళ బండ్లు ఎవడన్నా చూడగా తప్పుడు ఎవరు కూడా తెలిసిన వాళ్ళు లేరు పాపం. మేము అది లేదన్నమాట. జై బాబా. నేను అంతే అంటే జ్ఞాపకం లేవు, కొన్ని చాలా ఉన్నాయి కానీ జ్ఞాపకం రావట్లేదు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर प्रभु की जय।